ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఈ వాక్య భాగాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, పేతురు నీళ్ల మీద నడిచిన సన్నివేశం అండి ఇది. పేతురు ప్రభువును చూచి, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచిన యుద్ధకు రావడానికి నాకు సెలవిమ్మని ప్రభువారిని అడిగితే, ప్రభువారు రమ్మనగానే పేతురు నీళ్ల మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళుతున్న పరిస్థితిలో చుట్టూ ఉన్న అలలను చూసేసరికి భయపడిపోయి క్రమక్రమంగా నీళ్ళలోకి మునిగిపోసాగాడండి. ఎప్పుడైతే నీళ్ళలోకి మునిగిపోతున్నాడో చాలా భయపడిపోయి గట్టిగా ప్రభువా నన్ను రక్షించమని కేక వేశాడు. ప్రభువారు వెంటనే తన హస్తాన్ని చాపి పేతురు చేయి పట్టుకొని అతను తన ధోనిలోకి ఎక్కించుకున్నట్టుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంతవరకు ప్రభువును చూస్తూ నడిచినంతవరకు పేతురు చక్కగా నడవగలిగాడు, కానీ తన దృష్టి పక్కకు మళ్ళించి ఎప్పుడైతే అల్లవైపు చూచాడో చాలా భయపడిపోయి తను మునిగిపోసాగాడు. కాబట్టి మనము కూడా ఈ వాక్యం ద్వారా తెలుసుకునే సత్యం ఏంటంటే, ప్రభు వైపు చూచినంతకాలం మనము కూడా మన పరిస్థితుల్లో మనం ముందుకు సాగగలుగుతాం, కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూస్తే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేమండి. కాబట్టి పరిస్థితుల వైపు చూడకుండా మనల్ని బలపరిచే ప్రభు వైపు చూస్తూ మనకు ఎదురవుతున్న అన్ని పరిస్థితుల్లో ఆయన చాలిన దేవుడు కాబట్టి ప్రభువారిని రక్షించమని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ మన ప్రతి పరిస్థితిని ప్రభు చేతికి అప్పగించి ముందుకు సాగిపోయినప్పుడు ప్రభువే మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము కూడా మనం ప్రభువుకు అప్పగించుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. అటు కృపా ధన్యత ప్రభు మనకు దయచేయను గాక. ఆమెన్.